गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश-ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। तत्सत्। शांति शांति शांति। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. వారి ప్రశ్న, మనము అచల సిద్ధాంతం మన లక్ష్యం ఏంటో మనం తెలుసుకుంటున్నాం. అలాగే వెస్టిగా మనము దాటాలి అంటే భగవద్భక్తి ఒక్కటే మనకి సహాయం చేస్తుంది. అంటే నేను అన్న అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే కేవలం భగవద్భక్తే ఆధారం. అంటే ఈశ్వర అన్ని ఆయనే చేసేవాడు, అన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే, నాదేమీ లేదు అన్న స్థితికి మనం ఎదగగలిగామంటే అహంకారం తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు ఉన్నది ఈశ్వరుడు అని అర్థమైద్ది. ఈశ్వర విలాసంగా చూస్తాము.
నేను లేనప్పుడు ఉన్నది ఈశ్వరుడు అయినప్పుడు ఇంకెవరు మనకి తెలుస్తున్నామంటే ఆ ఈశ్వరుడే నేను అన్నది గ్రహిస్తాం అన్నమాట. అయితే ఆ ఈశ్వరుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా నా వలనే జరుగుతున్నాయి. అంతటా అన్నిటా నేనే ఉన్నాను. నా సంకల్పం వల్లనే ఈ సృష్టి ఏర్పడింది. అంతా కూడా నేనే ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను అనే దైవీ అహం అనేది చోటు చేసుకుంటుందన్నమాట. అప్పుడు గురు సహాయంగా అందుకే సద్గురువుని ఆశ్రయించాలన్నమాట. అప్పుడు కాదు బాబు, నువ్వొక్కడివే బ్రహ్మవు కాదు, నీ పైన నిజమైన బ్రహ్మం ఉన్నాడు, సత్య పదార్థం ఉంది అని తెలియచెప్పేటప్పటికి అతను అంతటికి అంటే సమిష్టికి సాక్షిగా ఉంటాడు. అదే పరమాత్మ అన్నమాట. ఎప్పుడైతే తెలుసుకుంటాడో అతను పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతాడనమాట. అదే మనము సచ్చితానందంగా చెప్పుకుంటాం కదా. ఆ ఆనందం అనేది ఘనమైనప్పుడు పరబ్రహ్మ స్థితి అన్నమాట. ఈ సృష్టి స్థితి లయాలు నిర్వహించేంతసేపు సచ్చితానంద రూపంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆనంద ఘనమైతే అప్పుడు మనం సత్యం, జ్ఞానం, అనంతం అని అంటాం అనమాట. అప్పుడు పరబ్రహ్మ నిర్ణయానికి చేరుకుంటాడనమాట. ఇట్లా స్వస్వరూపంగా ఉండటం జరిగింది. అయినా కూడా ఇతను తురియానికి చేరుకోవటమే మనకి పరబ్రహ్మ నిర్ణయం పొందటం కదా. పరమాత్మగా ఉన్న బ్రహ్మజ్ఞానికి ఎలా ఉంటదంటే ఈ జగత్తు, ఈ జీవుడు, మరి ఈశ్వరుడు, ఈ ముగ్గురు కలయిక వీటి మీద ప్రేమ ఉంటదన్నమాట. అంటే ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకుంటాం కదా. అన్నిటికన్నా ముఖ్యం మనమే. మనల్ని మనం ప్రేమించుకోవడమే మొదట. తర్వాతే ఎవరైనా అన్నమాట. పైకి నాకన్నా నువ్వే ఎక్కువ అని మాట వరుసగా అన్నప్పటికీ ఎవరంటే వారికే అభిమానం ఉంటది. ఎందుచేత వచ్చింది ఈ ప్రేమ అంటే స్వతసిద్ధమైన ప్రేమ లక్షణమే ఆ భగవంతుడిది. ఆ భగవంతుడే మనమై ఉన్నాం. మన లోపల ఉన్నది భగవంతుడే కాబట్టి ఆ ప్రేమ తత్వం అనేది మనకి అబ్బుద్దనమాట. ఇట్లా ఈ ప్రేమ కలిగి ఉండటం వలన మనము ఈశ్వర పంచీకరణ అనేది ఎట్లు జరిగిందో తెలుసుకోవటం వలన ఇప్పుడు మనం సాంఖ్యం ఎలా తెలుసుకున్నామో అలాగే పై స్థితికి వెళ్ళి మనము ఈశ్వర పంచీకరణ తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నప్పుడు బ్రహ్మమైన తాను స్వరూప లక్ష్యంగా ఉన్న పరబ్రహ్మానుభావం పొంది జీవన్ముక్తినిగా తిరిగి పరమాత్మగా వ్యవహరిస్తున్నాడు. ఎట్లా అయితే మన వ్యవహారాలకి సాక్షిగా ఉండి నేననే అహంకారాన్ని పోగొట్టుకుని ఈశ్వరీ స్థితికి చేరుకుంటామో, తిరిగి మన వ్యవహారాలు మనం ఎలా నిర్వహిస్తున్నామో అలాగే ఇక్కడ బ్రహ్మ కూడా మనకి పరమాత్మగా అంతటా సృష్టికి కారణమైన వాడు, స్థితికి కారణమైన వాడు, లయానికి కారణమైన వాడు ఆయన పరమాత్మగా తాను ఆ పై స్థితికి చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి జీవన్ముక్తినిగా పరమాత్మ స్థితికి వచ్చి ఈ సృష్టి స్థితి లయాలు వ్యవహరిస్తుంటాడనమాట. అంటే ఏ వ్యవహారము మనకి పిండాండంలో గాని బ్రహ్మాండంలో గాని మనకి మారటానికి లేదండి. కేవలం భావనలోనే మార్పు పొందుతాం అన్నమాట. అందుకే ఇక్కడ పరబ్రహ్మను భావాన్ని పొందిన తర్వాత జీవన్ముక్తునిగా పరమాత్మ తన వ్యవహారాన్ని యథాతథంగా నిర్వహిస్తాడు. ఇతనేం చేస్తారు మనకి అన్నిటికీ అతనే ఆధారం అన్నమాట. పంచీకృతము మాయ కనుక అపంచీకృతమందు పరబ్రహ్మ లేడని తెలిసి వరుసగా మనకి పంచీకరించబడిన పంచభూతాల నుంచే ఇవంతా కూడా ఈ 14 ఏర్పడినాయి. 14 లోకాలు ఏర్పడినాయి. అలాగే పిండ బ్రహ్మాండాలు అక్కడి నుంచే వచ్చాయి. అపంచీకృతం అంటే పంచీకరించక ముందు ఉన్న పరబ్రహ్మము. మనం ఏం చెప్పుకుంటున్నాము? ఈ పిండాండ బ్రహ్మాండాలు అంటే వెష్టి సమిష్టి కూడా ఇక్కడ పంచీకరించుకోవటం వలన వచ్చింది. పంచీకరించ ముందు ఉన్న పరబ్రహ్మ ఎవరు? ఆ పరబ్రహ్మ కూడా లేనివాడే అన్నమాట. ఉన్నది బయలు అన్నమాట. అది తెలియటానికి ఆ పరబ్రహ్మ కూడా లేడని తెలియాలంటే ఇప్పుడు ఈ వ్యవహారం మనం చేస్తూ వ్యవహారం లేనిదే నేను సాక్షిని, ఈ దేహదారులందరికీ ఈ వ్యవహారం కామను. ఎందుకంటే ప్రారంధాన్ని తెచ్చుకుంటారు, వారు అనుభవిస్తున్నారు. అలాగే సృష్టి స్థితి లయాలకు కారణమైన పరమాత్మ కూడా లేడు. కానీ అతను సంకల్పించుకుని అతను మాయలోని భాగంగానే ఇవన్నీ నడుస్తున్నాయి అని, ఇవన్నీ తోస్తున్నాయి అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత పరబ్రహ్మ నిర్ణయం పొందేస్తాంగా అదే కదా కదలని స్థితి. అయితే ఈ పరబ్రహ్మని ఎందుకు పెట్టారు? అంటే మనకి అంతిమ లక్ష్యం చేరటానికి ఏమీ లేదు, ఉన్నదేదో ఉన్నది అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం కుదరదనమాట. అందుకని అర్ధ సత్యాలుగా మనకి కొన్ని లక్ష్యాలు అసైన్ చేశారు. అంటే వీటిని మనం నిచ్చెనతో పోల్చుకోవచ్చనమాట. అయితే ఇక్కడ తెలుసుకుని వరుసగా కాల రహస్యం. అసలు కాలం ఏంటి? కాలాతీతానికి చేరాలి గదా మరి. మనం బయలుని దర్శించాలి అంటే
అలాగే విశ్వ రహస్యం, విశ్వం ఎలా ఏర్పడింది, పరబ్రహ్మ యొక్క ఏర్పాట్లో గల రహస్యము తెలుసుకుంటాము. ఆ స్థితికి వెళ్తే మనం అసలు ఎందుకు ఇవన్నీ కల్పించబడినాయో మనకు అర్థమవుతుంది అనమాట. బయలు పరబయలు దర్శించడానికి అచల గురువులని, అంటే అశరీర గురువులని ఆశ్రయిస్తాం అన్నమాట. మనకి మనకి అచల గురువులో మన గురువులందరూ కూడా అచల సిద్ధాంతం, అచలాన్ని చేరుకున్న వాళ్ళే. మనం ఇంకెవరో కొత్త గురువుని కూడా మనం వెతుక్కోక్కర్లేదనమాట. మన స్థితికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము ఒక్క చోట ఉన్న చోటనే మనం ముక్తిని పొందొచ్చు అనమాట. అక్కడ దాకా అంతిమ లక్ష్యాన్ని కూడా చేరుకునే అవకాశం మనకు ఉంటదన్నమాట. ఇట్లా వారిని ఆశ్రయిస్తారు. ఆశ్రయించినప్పుడు ఏమైంది ఇక్కడ మనకి, పరబ్రహ్మ స్థితి దగ్గర కూడా మాయ కారణంగా మరల సృష్టికి అవకాశం ఉంటది. ఎందుకని ఆశ్రయించాలి అంటే, పరబ్రహ్మ దగ్గర కూడా ఎందుకు అంటే, ఈ సృష్టి స్థితి లయాలు పరమాత్మ ఎలా వ్యవహరిస్తూ ఉంటాడు, పరబ్రహ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది నేను కాదు, అంతిమ లక్ష్యం అదే అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఒకానొక కాలంలో మళ్ళీ మన వాసనలు ఇవన్నీ కూడా ఒక యుగాంతరం ఉంటది కదా, దాని తర్వాత మళ్ళీ యుగం వచ్చే ముందు మళ్ళీ అదృష్టము అదృష్టవశాత్ ఇవన్నీ మళ్ళీ మేల్కుంటాయి అనమాట. కొన్ని సంస్కారాలు మేల్కొని మళ్ళీ సృష్టి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనం మళ్ళీ సృష్టి అనేది జరగకుండా వేయించిన విత్తనం చేసే విధంగా అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలన్నమాట. అందుకోసమని ఇక్కడ పరబ్రహ్మ స్థితి దగ్గర కూడా మాయ కారణంగా మరల సృష్టికి అవకాశం ఉంది. అలా ఎన్ని యుగాలైనా నడుస్తూనే ఉంటది, మధ్య గ్యాప్ వస్తుంటది అన్నమాట. దాన్ని సంధ్యాకాలం అంటాం అన్నమాట. కాబట్టి బీజ రూపంగా ఉన్న ఎరుకను నిర్బీజం చేయటానికి అశరీర గురువుల్ని ఆశ్రయించాలి. ఎందుకని అంటే, ఇక్కడ మనకి బీజ రూపంగా ఉన్న ఎరుకను, అంటే ఎప్పటికైనా బీజం ఉందనుకోండి, ఎప్పటికైనా మొలకెత్తిద్ది అనమాట. నిర్బీజం చేయటం అంటే మొలకెత్తే శక్తిని పోగొట్టడం అనమాట. అలా చేయాలి అంటే మనకి అచల గురువులు, అశరీర గురువులు ఉండాలన్నమాట. ఆశ్రయించడం ద్వారా వారి పరిపూర్ణ బోధ, అక్కడికి ఒక పరిపూర్ణం అయిపోయిందండి. మనం ఎప్పుడైతే పరబ్రహ్మ నిర్ణయం తీసుకుంటామో అక్కడ పరిపూర్ణము వచ్చేసింది. ఇక్కడ రెండో పరిపూర్ణం ఎప్పుడు అంటే, ఇక్కడ మనం ఇది కూడా కాదు అని తెలుసుకునే దగ్గర మళ్ళీ పరిపూర్ణ బోధ మనకి అందిద్ది అనమాట. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు అంటే త్రైమంత్రం అంటారండి. దాని ద్వారా పూర్తిగా మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు అనగా దృశ్యమే లేదు. మనం స్టార్టింగ్ లోనే చెప్పుకుంటాం, యదృశ్యం తన్నస్యం. ఏదైతే కనిపిస్తుందో అది లేనిదే, అది నశ్వరం అయ్యేదే, నాశనం అయ్యేదే. కాబట్టి వాటి మీద మనం అభిమానం పెంచుకోవక్కర్లేదు అని. అంటే ఇక్కడ ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. నిజానికి ఈ బయలనేది, బయలంటేనే ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఏమీ లేదు, అది కూడా ఏమీ లేదనమాట. దృశ్యమే లేదు, మనకు కనిపించే ఏది కూడా లేదనమాట. అంటే మన ఉపాధుల అస్తిత్వం కూడా లేదు అని. ఈ ఉపాధులు నిజంగా ఉన్నాయా మనకి తెలుసు, లేకనే ఉన్నట్లు తోస్తున్నాయి. దేని కారణంగా? మాయ కారణంగా. రెండో మంత్రం ఏంటి? మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని అనగా దృక్కు లేనివాడుగా నిర్ణయం జరిగిద్ది. ఈ శరీరానికి మూలమే లేదనమాట. ఎలా వచ్చింది అంటే, మనం కర్మల వల్ల కర్మలు ఉంటే వస్తుంది అంటాం. దానికి మూలం ఏంటి అంటే తెలియదు. అంటే మూలమే లేదనమాట ఈ దేహానికి. కేవలం లేకనే ఉన్నట్లు తోస్తుంది. ఏదైనా తోయొచ్చు, అందులో భాగంగానే ఈ దేహం తోచిందనమాట. అంటే చూచేవాడే లేడు. మనం పరబ్రహ్మ నిర్ణయం దగ్గర కేవల దృక్గా మిగిలిపోతాము. ఆ దృక్కు కూడా లేనివాడే అని మనకి తెలుస్తుంది అనమాట. అంటే చూచేవాడు కూడా లేడు. కలలో తోచిన శరీరాలు ఎలాగో అలాగే, అనగా సృష్టి అవరోహణ ఆరోహణ కలలో తోచినట్లే ఏమీ లేదని పునరావృతి లేని మోక్షము కొరకు పరిపూర్ణ బోధ అయిన బయలను బోధిస్తారు. ఎలా ఈ శరీరాలు మరి ఎలా వచ్చాయండి అంటే, కలలో తోచాయి. కలలో తోచినవి అన్ని నిజంగా ఉన్నట్ల ఏమేమో వస్తాయి, లేనట్లే. అలాగే బాహ్యంగా ఈ శరీరం ఉందని మనకు అనిపిస్తున్నప్పటికీ, కలలో తోచిన వస్తువులు మనకి జ్ఞానం అంటే మెలకు రాగానే, అంటే జాగ్రత్త అవస్థకు రాగానే ఏమీ కనిపించవు మనకి. అట్లాగే జాగ్రత్తలో మనం వ్యవహరిస్తున్నప్పటికీ, ఉన్నాయి అనిపించినప్పటికీ, జ్ఞానవంతులమైనప్పుడు ఇవి లేనివే అని బోధపడుతుంది అనమాట. ఎప్పుడైతే ఇవి లేనివని తెలుస్తాయో సమస్తము మనము వదిలేయగలుగుతాం అనమాట. అంటే ఇప్పుడు అంతా ఏం పెట్టుకుంటున్నాం, బంధాల్లో ఇరుక్కుపోతున్నాం అనమాట. ఏదో చేసేయాలి చేసేయాలి అన్న తపన,
ఇది నాది, ఇది నీది, ఇలాంటివన్నీ కూడా అందుకే ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇట్లా మనకి సృష్టి అవరోహణ, ఆరోహణ కలలో తోచినట్లే ఈ జాగ్రత్త కూడా స్వప్నం లాంటిదే అన్నమాట. ఏమీ లేదని పునరావృతి అంటే మళ్ళీ తిరిగి జన్మించాల్సిన అవసరమే లేని మోక్షాన్ని మనము పొందగలుగుతాం అన్నమాట. ఇప్పుడు అంటే పరబ్రహ్మ స్థితికి వెళ్ళినా కూడా మళ్ళీ ఏదో ఒకానొక ఇంత సాధన చేసి ఇంత ఆ స్థితి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకానొక టైంలో మళ్ళీ సృష్టి మొదలయ్యే అవకాశం ఉంది. ఆ సృష్టిలో ఏమన్నా మన సంస్కారాలు ఒకటో రెండో బీజరూపంగా ఉంటే మళ్ళీ జన్మ తీసుకునే అవసరం ఉంటది. కాబట్టి నేను పుట్టనే లేదు, నాకు జన్మే లేదు అన్న స్థితికి చేరుకునే మోక్షం అన్నమాట ఇది. అన్ని చోట్ల మనం ముక్తి మోక్షం అనే వాడతామండి. కానీ స్థితి మారే కొద్దీ దాని భావన మారిపోతూ ఉంటదన్నమాట. ఇట్లా పూర్ణ బోధ అయిన బయలును బోధిస్తారు. ఎవరు? అశరీర గురువులు. ఆయన కరుణతో పరిపూర్ణ బోధ ద్వారా ఉన్నది బయలని, లేనిది ఎరుకని గ్రహించటం ద్వారా తాను లేకుండా పోతాడు. అదే అచలం. అయితే మనకి కనిపించే ఈ సృష్టి అంతా కూడా, విశ్వం అంతా కూడా, అంతరిక్షం అంతా కూడా లేదు. మనకి బయలని చెప్తాం అంతరిక్షం అంటే. అంటే ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేదంటే ఉన్నదేదో ఉందని వాడుకుంటాం అనమాట. ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పడానికి మన కంటికి కనిపిస్తేనే చెప్తాం అనమాట. అంటే ఏమీ లేని స్థితి అన్నమాట. అటువంటి స్థితిని వాళ్ళు బోధించేటప్పటికి ఎరుక విడిపోతుందనమాట. అంటే మనం ఉంటాము, శరీరాలు ఉంటాయి, విశ్వం ఉంటది, సృష్టి ఉంటది, రన్ అవుతానే ఉంటది. కానీ స్పష్టంగా ఇంద్రజాలకుడు ఎలా అయితే చూపిస్తే మనకి ఇది లేదు అని స్పష్టంగా ఎలా బిలీవ్ చేస్తామో అట్లా నమ్మగలుగుతాం. ఎరుకని వదిలేస్తాం అనమాట. ఆ స్థితిలో ఉండగలుగుతాం అనమాట. వ్యవహారాలు అన్నీ కామనేనండి. కానీ జరిగేది జరిగిద్దనమాట. అంటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేని రీతిగా మనము ముక్తిని, మోక్షాన్ని పొందుతాం అనమాట. ఇట్లా మనకి ఈ బయలుని పరిపూర్ణ బోధ ద్వారా బయలుని దర్శిస్తాము. ఇక్కడ బీజ రూపమందు బీజ శక్తి ఉన్నట్లు బ్రహ్మమందు మాయాశక్తి త్రిగుణాత్మకంగా ఉన్నది. బీజ శక్తి లేనిదే అంకురించట జరగనట్లు మాయాశక్తి లేనిదే దేశకాల పదార్థాలు ఏర్పడవు. అయితే ఆ బీజం ఉండిపోద్దని అనుకున్నాం కదండి మనం. ఇప్పుడు ఎరుకని విడకపోతే, బయలుని దర్శించకపోతే ఆ స్థితి దగ్గర బీజం అంటూ ఉంటే మొలకెత్తే శక్తి ఉంటదన్నమాట. దాని దానిలో ఉన్న మాయ, అందున్న మాయే కదా మనకి సృష్టి ఏర్పడింది. ఎటువంటి మాయ? త్రిగుణాలు. గుణాలు ఉన్నాయంటే మళ్ళీ హెచ్చు తగ్గులు ఉంటాయి అన్నమాట. ఈ మనకి త్రిగుణాత్మకంగా ఉన్నది. బీజశక్తి లేనిదే అంకురించట జరగనట్లు మాయాశక్తి లేనిదే దేశకాల పదార్థాలు లేవు. మాయ వల్లనే కేవలం ఈ విశ్వం అంతా కూడా ఏర్పడిందనమాట. బీజశక్తి లేని బీజమే పరబ్రహ్మము. అయితే పరబ్రహ్మం దగ్గరకు వచ్చేటప్పటికి బీజశక్తి ఉండదు అంటున్నారు. కానీ అక్కడ కూడా దాటి అంతిమ లక్ష్యాన్ని చేరుకోకపోతే ఒకానొక టైంలో మళ్ళీ సృష్టి ఏర్పడే అవకాశం ఉంది. అది గుర్తించాలన్నమాట. ప్రత్యేగాత్మ, పరమాత్మ ఇద్దరూ లక్ష్యార్థంలో ఒకటే కనుక జీవుడు కూడా పోతే సరిపోదు, పరమాత్మ కూడా లేకుండా పోవాలి. ఇదే మాయ మర్మము. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? వెష్టికి సాక్షి ప్రత్యేగాత్మ, సమిష్టికి సాక్షి పరమాత్మ. ఒక వెష్టి పోతే ఇంకా మన లక్ష్యం అయిపోయిందా? అవలేదు. పరమాత్మ కూడా పోవాల్సిందే. ఈ ఇద్దరూ లేకుండా పోతే అప్పుడు మనకి మాయ యొక్క స్థితి ఏంటో మనకి అప్పుడు అర్థమవటం మొదలు పెట్టిద్ది అనమాట. 8వ తనువైన పరమాత్మ అంటే 4 జీవతనువులు, 4 ఈశ్వర తనువులు. 4 ఈశ్వర తనువుల్లో చివరిది పరమాత్మ. అంటే సమిష్టికి సాక్షి అన్నమాట. 4 జీవతనువులు ఏంటండి? స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం లేదా ప్రత్యేగాత్మ అంటాము. అదే ఈశ్వర తనువుల్లో మనకి విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. ఈ 4వవి ఏంటి? సాక్షిత్వం అన్నమాట. సమిష్టికి సాక్షి. ఇక్కడ 4వది ప్రత్యేగాత్మ అనేది వెష్టికి సాక్షి. కాబట్టే ఈ పరమాత్మని 8వ తనువు అంటారు. ఇక్కడ కనిపించే శరీరాలు మనకి 4 ఉన్నాయి. 4లో కూడా ఒకటే స్థూలం ఒకటే మనకి కనిపిస్తుంది అనమాట. మిగతా శరీరాలన్నీ మనకి లాజికల్ గా తెలుసుకున్నాము ఎందుకు ఉన్నాయో, ఎందువలన ఇది కారణ శరీరం ఉందని మనం గుర్తిస్తున్నాము. సూక్ష్మం వరకు మనకు అవగాహన ఉంటుందండి. మనసు ఉంది. అది మనసు మనకి ఎవరికైనా తీసి కనిపించు అంటే కనిపించదు కదా.
మన ఆలోచనలు భావాలను బట్టి మనసు అనుకున్నాం. దాన్ని మళ్ళీ అది పనిచేసే విధానాన్ని బట్టి ఇంకో 4గా వ్యవహరించాం. కానీ ఉన్నది మనసే. అదేంటి సూక్ష్మం అని మనకి బోధపడుతుంది. మరి కారణ శరీరం గురించి చెప్పుకున్నాం కదా మనం. ఒక కార్యం జరగాలంటే ఒక కారణం ఏదైనా ఉండుంటది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిద్ర. ఏ కారణం చేతనో మనం నిద్రపోలేదు ఒకరోజు. తెల్లారి లేచిన మొదలు నిద్రకి జోగుతూనే ఉంటాం అన్నమాట. అంటే ఎంత బలవంతుడై 100 కేజీల బరువుండి 100 కేజీల బస్తాన్ని మోయగలను అని ఇంత పని చేసేస్తాను, అంత పని చేసేస్తాను అన్నోడు ఏమైపోతాడు? తోటకూర కాళ్ళ అయిపోతాడనమాట. "కాసేపు ఎళ్లి పడుకోరా బాబు" అని మనకే జాలేసి అంటాం అనమాట. అంటే ఏంటి దానికి కారణం ఏంటి? కారణ స్థితిలో నిద్ర లేదనమాట. అంటే కారణం ఉందని కదా మనకు అర్థం. దాన్నే కారణ శరీరంగా చెప్తాం. మనం ప్రతి ఒక్క వ్యవహారానికి దాన్నే మనం వాసనలు, సంస్కారాలు ఉన్నాయి. అవే మనం ఇక్కడ అనుభవిస్తున్నాము అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి ఎలా అయితే దీన్ని ఇప్పుడు ఈ మూడిటికి ఎవరైతే సాక్షిగా ఉంటారంటే 3 వ్యవహారాలు గుర్తించే విధంగా అంటే వాసనలు వస్తూ మన సంస్కారం వస్తూ మన మనసులోకి వస్తుండగానే గుర్తించి వాటికి సాక్షిత్వం వహిస్తాం అనమాట. అంటే మనలో ఎంత సూక్ష్మత పెరిగితే అక్కడికి వెళ్ళగలుగుతాం అనమాట. ఇప్పుడు ఆ 3 శరీరాలకి సాక్షిత్వం వహించడమే ప్రత్యేగాత్మకి చెప్పుకున్నాం. మరి ఈశ్వరుడయ్యాక కూడా మళ్ళీ అదే కదా. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత ఈ 3 అంటే సృష్టి, స్థితి, లయాలకి అతనికి కూడా స్థూల, సూక్ష్మ, కారణ కింద చెప్తాం అనమాట. వాటన్నిటికి సాక్షి అయినప్పుడు ఈ 4, ఈ 3 కలిపి 7టికి సాక్షి అయినప్పుడు పరమాత్మగా చెప్తాం. అతని 8వ తనువుగా చెప్తాం అనమాట. మనకు కనిపించకపోయినప్పటికీ మనలో 8 శరీరాలు ఉన్నాయని ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. 8వ తనువైన పరమాత్మ ఈ తనువులు తాను కాదు కనుక పరమాత్మగా కూడా ఉండకుండా భ్రాంతి రహితము కానేరదు. ఆ పరమాత్మ కూడా భ్రాంతి అని గుర్తించితే కానీ ఆ భ్రాంతి అనేది పోగొట్టుకోలేమన్నమాట. ఎరుక హద్దు తెలిసినది. ఎరుకగా ఉన్న సాధకుడు ఎరుక మీరినప్పుడు మాయ దాటగలడు. ఎప్పుడైతే మనం ఎలా చెప్పుకుంటాం మన ఊరు, మన ప్లేసు, మన పేర్లు, అట్లాగే స్వర్గము, లోకము, అలాగే 14 లోకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాము. ఇవి లేనివని తెలియాలి అంటే అక్కడ అది కూడా ఆ భ్రాంతి కూడా పోవాలన్నమాట. అప్పుడే తాను లేకుండా పోతాడనమాట. అనగా సృష్టి యందు కనిపించింది అంతయు లేనిది అని తాను లేకుండా అంటే మాయ దాటిన వాడే ఇది లేనిది అని వ్యవహరించగలుగుతాడు. ఇప్పుడేంటి మనం ఇది ఉంది, ఇది ఉంది అనుకుంటున్నాం. ఎంత సాధన చేసినా ఎక్కడో ఒక పాయింట్ దగ్గర సివియర్‌గా లేతే మనం అనుకున్న ఆత్మల దగ్గరో లేకపోతే సాక్షిగా ఉండలేకపోతాం అన్నమాట. అన్నిటికీ ఉంటాము. కేవలం మన ఇంట్లో, మన శరీరానికో లేతే మన దగ్గర బంధువులకో ఉన్నప్పుడు మనకి తేడా తెలుస్తదనమాట. సాక్షిత్వం అంతా పక్కకెళ్ళిపోతూ ఉంటదనమాట. అందుకని ఎప్పుడైతే ఈ మాయను దాటుతాడో అతనే అలా వ్యవహరించగలుగుతాడనమాట. ఎరుగబడేదంతా మాయే, దృశ్యం తన్నస్యం. ఎరుక విడవాలి. ఈ విధంగా మాయను అన్ని దశలలోనూ నిర్ణయించుకొని ఖండాఖండములలోనూ నిర్ణయం చేసుకొని ఊరకుండుటలోనే మాయ నుండి విముక్తి. ఏవి వెళ్ళిపోవండి, అన్నీ ఉంటాయన్నమాట. మన విచారణ ఎలా వెళ్ళాలి? స్టెప్ బై ఫస్ట్ నేను అన్న అహంకారం దగ్గర నుంచి మొదలు పెడితే ఖండములలోనే అన్ని చోట్ల విచారణ చేసుకుంటూ ఇది కాదు, ఇది కాదు అని చెప్పుకుంటూ వాటిని దాటుకుంటూ వెళ్ళగలిగినప్పుడే మాయను పూర్తిగా దాటగలుగుతాం అన్నమాట. అలా ఉన్నప్పుడు మనకేంటంటే రిజల్ట్ ఊరకుంటాం అనమాట. మౌనంగా ఉంటాం అనమాట. జరిగేదంతా జరిగిద్దనమాట. అట్లా మాయ నుండి విముక్తి మరియు శేషించినది పరిపూర్ణము. మాయ నుంచి విముక్తి పొందామంటే ఇంకేంటి పరిపూర్ణ స్థితికి చేరుకుంటాం అన్నమాట. అంటే ఎలా ఉంటదట? త్రిగుణ రహితము. ఎప్పుడైతే గుణాలు రహితపరుచుకుంటామో వెస్టిగా వెస్టిలో ఏమైద్ది మనకి? గుణాలకి సాక్షిగా ఉంటే సమిష్టిలో చేరిపోతాము. అలాగే సమిష్టిని దాటాలి అంటే సంకల్ప శక్తితో ఒక్కడుగా ఉన్నవాడు అనేకమయ్యాడు. కాబట్టి నిస్సంకల్పం చేయాలి. చూడండి త్రిగుణ రహిత నిస్సంకల్ప. ఇక్కడే వెష్టి, సమిష్టి. అంటే వ్యక్తిగాను, పరమాత్మగాను దాటేస్తాడనమాట. పరబ్రహ్మ వద్ద ఎరుక నిర్బీజం అయినప్పుడు బయలు. ఆ పరబ్రహ్మ కూడా లేనిదే అంటే కాల రహస్యం తెలుసుకుంటాడు. మనకి వెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి కర్మ రహస్యం తెలుసుకుంటాం. కాల రహస్యం తెలుసుకున్నవాడు కాలాతీతుడు అవుతాడనమాట. అప్పుడు బయలుని దర్శించిన వాడు అవుతాడనమాట. కాలం అంతా ఏంటి? హద్దుల్లో ఉంటదనమాట. అంటే విశ్వం అంతా కూడా ఒక హద్దుల్లో ఉంటదనమాట. ఎప్పుడైతే దాని నుంచి బయటపడతాడో ఆటోమేటిక్ గా అతను
దాటేయగలుగుతాడు. పరబ్రహ్మ స్థితి నిర్ణయం కూడా లేనిదే, పరబ్రహ్మ కూడా లేనిదే, ఉన్నది బయలు అని తెలిసాడు. అక్కడి వరకు ఎరుకుంటదండి. అయితే బయలనగా ఇట్టిదని అట్టిదని చెప్పుటకు వీలు లేనిది. ఎలా ఉందో చెప్పాలంటే ఒక వస్తువు అయితే చెప్తాం, ఒక ప్రాంతం అయితే చెప్తాం, ఒక పదార్థం అయితే చెప్తాం, విశ్వం అయితే విశ్వం అంతా అని చెప్తాం. అనేక లక్షల జీవరాశులు ఉన్నాయి, ఇట్లా వర్ణిస్తాం. కానీ ఏమీ లేని దానికి ఏమని చెప్తాం? ఇట్టిదని అట్టిదని చెప్పడానికి వీలు లేనిది అచలం అనమాట. కాబట్టి ఇక్కడ శిష్యుడు బయల్లో ఉన్నానన్న ఎరుకను తగ్గించుకుంటూ ఉండగా, అలా సిద్ధపడిన శిష్యుని ఆ శరీర గురువు కృపతో ఏం చేస్తారు? ఎప్పుడైతే బిలీవ్ చేస్తాం, గురువాక్యాలు బిలీవ్ చేస్తాం, ఇప్పుడు వెంట్రుక వాపు వెరుకుంటదంటండి. మనం ఏ స్థితికి వెళ్ళినా కూడా మన స్థితి అలా ఉంటదన్నమాట. అట్లా తనని తాను తగ్గించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటే అశరీర గురువులు కరుణతో ఎరుకని విడిపించేస్తారు అనమాట. అట్లా మనకి తగ్గించుకుంటూ ఉండగా అలా సిద్ధపడిన శిష్యుని అశరీర గురువు కృపతో పరబయలుని దర్శింపచేసి ఎరుకను విడిపించును. అప్పుడు పరబయలే తానవుతాడు. అలా చెప్పుటకు ఏమీ లేదు, పరిపూర్ణము. దాన్నే పరిపూర్ణము అంటామన్నమాట. మాటల్లో చెప్పలేనిదండి. ఇప్పుడు పూర్ణము పరిపూర్ణం అనేవి కూడా మనకి ఆ స్థితికి వెళ్ళాక ఇవేమి తోచమండి. అర్థమవటం కోసం, లక్ష్యాన్ని మనం నిర్ణయించుకోవటం కోసం కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. వాటి ఎలా వెళ్ళాలి, లక్ష్యం ఏ దిశగా ప్రయాణం చేస్తున్నామని తెలియటం కోసం ఇవన్నీ కల్పించడం జరిగింది అనమాట. ఇట్లా మన లక్ష్యాన్ని మనము అక్కడికి చేరుకుంటూ ఉంటాయి. అప్పుడు కానీ మనము అసలైన జనన మరణ చక్రం నుంచి పూర్తిగా తప్పుకుంటా ఉంటాం. మళ్ళీ జన్మించాల్సిన సృష్టి వచ్చినా, ఏదొచ్చినా, ఏది రాకపోయినా మళ్ళీ జన్మించాల్సిన అవసరం మనకి ఉండదన్నమాట. అక్కడ దాకా మనం చేరుకోవాలండి. అర్థమైందండి? అర్థమైందమ్మా. అంతే, వచ్చినా మన కాదని వెనక్కి వెళ్ళాలి, అంతే కదమ్మా. మన కాదు, మనకి ఎందుకు, మనకు సంబంధం లేదు, మన ఈశ్వరుడు అంతే అని అనుకుంటూ ఉండాలి. బ్రహ్మ ఉన్నారు, అంతే కదమ్మా. అంతే అమ్మా. అయితే మనం దీనికి కొంచెం కంటిన్యూషన్ గా ఇంకొంచెం వివరంగా తెలిసే విధంగా అసలు పరబ్రహ్మ అయి ఉండి మనం జీవుడు ఎందుకు అయ్యాము అన్నది మనం అది కూడా తెలుసుకుంటే మన లక్ష్యంలో ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఇది వేదాంత పంచదశలో మనకి తత్వ వివేక ప్రకరణం అని అందులో స్పష్టంగా చెప్పారండి. అది తెలుసుకుందాం. అది ఆయన గురువు ఎవరు అంటే విద్యారణ్య మునివర్యులు అనమాట. లక్ష్యం ఏంటి అంటే కార్యకారణాలు రెండింటినీ లేకుండా చేయటం. అంటే కారణం లేకుండా కార్యం అనేది జరగదు. మనకేంటి ఇప్పుడు కారణం వద్దు, కార్యం వద్దు, రెండూ లేవే. ఇప్పుడు మనం వెస్ట్గా ఏమనుకుంటున్నాం, మనం సాధన చేసేటప్పుడు మనకి చెడ్డ సంస్కారాలని రద్దు చేసుకుంటాకి మంచి సంస్కారాలను అలవాటు చేసుకుంటాం. ప్రజాసేవ చేయటం, దైవాన్ని కొలవటం, ఇవన్నీ. ఆ తర్వాత మన లక్ష్యం, మన ముక్తి మోక్షం కావాలి అంటే మంచి కూడా వద్దు, వాటికి కూడా సాక్ష్యమే మనం. ఏది వద్దు, అది వద్దు, ఇది వద్దు. అలాగే ఇక్కడ మనం కారణము కార్యము రెండూ లేనివని మనము తెలుసుకోవటం అనమాట. మూలా జ్ఞానం దాని కార్యమైన దృశ్యమాన ప్రపంచం. మూలా జ్ఞానం అనేది దాని కారణంగా మనం ముందు చెప్పుకున్నాం, వెస్ట్ లో మనం 99% మనం ప్రయత్నం చేస్తే మనకి సద్గురు ఎందుకమ్మా అవసరము, ఎందుకు శరణ పొందాలి అంటే ఆ 1% మూలా జ్ఞానాన్ని ఆయన తొలగిస్తారనమాట. అంటే ఇక్కడ మూలా జ్ఞానము అనేది కారణమైతే కార్యరూపం ఏముంది, ఈ సృష్టి అంతా ఉందన్నమాట. సృష్టి లేనిదే, ఆ జ్ఞానము లేనిదే అని తెలుసుకోవటం అనమాట. మనకి చెప్తారు, మొన్న స్వామివారి బోధల్లో కూడా మనకి ఏం చెప్తున్నారంటే 99% కర్మ సిద్ధాంతం అంతా కూడా భగవంతుడే ఇస్తాడు, భగవంతుడే కర్మ ఫలాలను ఇస్తాడు, అన్ని ఇస్తాడు. 1% మనకి స్వేచ్ఛ ఇచ్చాడంట. ఆ 1% దేనికి ఉపయోగించాలి అంటే మనము సాక్షిగా ఉండటానికి ఉపయోగించాలి. మన మన ఆ ఇచ్చని ఎందుకు ఇచ్చారంటే దానికోసం ఇస్తే మనం ఏం చేస్తున్నాం, అన్నిట్లో దూరిపోతున్నాం. అన్ని కర్మలు నావే, ఇలాగే చేయాలి, ఇలా చేయకూడదు, ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది. ఇంకా అసలు నాలుగుకి నరమే లేదని అంటారనమాట. ఎలా పడితే అలా మాట్లాడగలదని చెప్తుంటారు అనమాట. అట్లా ఇక్కడ మనకి దృశ్యమాన ప్రపంచం అనేది కార్యరూపంలో కనిపిస్తుంటే దానికి కారణం మూలా జ్ఞానము, మూల ప్రకృతి కింద కూడా చెప్పుకుంటాం మనం. ఇలా ఎలా చేయాలి అంటే ఈ కార్యక్రమాన్ని, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే
గురు సేవ ద్వారా గురువుకి శుశ్రూషలు చేయాలి. మనకి అసలు అధికారం రావాలంటేనే మనకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. గురువుని ఆశ్రయించిన తర్వాత ఆయనకి 4 రకాల సేవలు చేయాలన్నమాట. శిష్యుని సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండాలి. మనకి చతుర్విధ శుశ్రూషలు చేయాలి. అప్పుడే తత్వం మనకి బోధపడిద్ది. ఈ లక్షణాలన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. మనకి ఈ ఈ తత్వం అర్థం కావాలి అంటే మనం వింటుంటే అండి అర్థమైనట్టే ఉంటది. కానీ మనం విన్న పదము, విన్న సాధన కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు అందుకని చెప్పారా, అప్పుడు నాకు బోధపడలే, అప్పుడు అదే అనుకున్నాను, ఇదా అని మన అనుభవానికి వచ్చేటప్పటికి బోధపడేది అనమాట. అంత తొందరగా మనకి ఎక్కదనమాట. అర్థమైనట్టే ఉంటది కానీ దానిలో సూక్ష్మత గ్రహించలేమన్నమాట. నిజంగా అర్థమైతే మనం ఆ నిమిషంలోనే సశిష్యులం అయిపోతాం, అంటే మోక్షాన్ని పొందేస్తాం అన్నమాట. ఇట్లా జ్ఞానం అనేది మనకి చైతన్యం వేరు, పనులు వేరు. అంటే మన ఆలోచనలే పనులు చెప్తారు. మన కర్మ అంటే ఏంటండి, ఏదో చేతులు కాళ్ళు ఇంద్రియాలు వ్యవహరిస్తేనే కర్మని కాదనమాట. మన ఆలోచనలు కూడా కర్మ కిందకే వస్తాయి అనమాట. అవి మంచే కానీ చెడే కానీ, మంచి అయితే పుణ్యము, చెడైతే పాపం కింద వస్తాయి అనమాట. చైతన్యం ఏంటి, మనం చేసే ఆలోచనలకి, మనం చేసే వ్యవహారాలకి అది ఆధారము, అంతే కదా. అప్పుడు ఏమైంది, చైతన్యం వేరు, పనులు వేరు అవుతాయి. మరి మనం ఏంటి, చైతన్యం ఆధారంగా మనం పనులు చేస్తూ నేనే చేస్తున్నాను అంటాం, అదొక తప్పు. అసలు చైతన్యమే నేనై ఉండి నేనని ఈ నామరూపాత్మకని నేను అనుకుంటున్నాం. మనం ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాము చూడండి. అయితే చైతన్యం వేరు, చేసే పనులు వేరు. ఎందుకు అంటే పనులకు ఆధారమైంది చైతన్యము. అప్పుడు చైతన్యము పనులు ఒకటి ఎలా అయింది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కలిపేసుకుంటున్నాం అనమాట. అది కూడా మనతో పాటే ఒకటి అన్నట్లు వ్యవహరిస్తున్నాం అనమాట. పనులు అన్ని కాలాల యందు, సంవత్సరాల యందు, కల్పాంతరాల యందు, వ్యక్తుల యొక్క 3 అవస్థలలోనూ పనుల రూపంలో ఉన్న జ్ఞానం వేరువేరుగా ఉన్న జ్ఞానం ఒక్కటే. ఈ జ్ఞానం అనగా చైతన్యం చేతనే జరుపబడుతున్నాయి. ఎన్ని పనులైనా చేయండి, ఎన్ని వ్యవహారాలైనా చేయండి, ఎన్ని సబ్జెక్టులైనా, సైన్స్ అని, సోషల్ అని, మ్యాథమెటిక్స్ అని, అట్లా ప్రపంచంలో రకరకాలుగా జ్ఞానం ఉంది. కానీ ఓవరాల్ గా ఏంటి, దాని పేరు ఏంటి, జ్ఞానం. జ్ఞానం అనేది ఎలా వస్తుంది మనకి, చైతన్యం ఆధారంగానే వస్తుంది. చైతన్యం అంటేనే జ్ఞానం అన్నమాట. అంటే ఆత్మ యొక్క లక్షణాలు మనం ఏం చెప్పుకుంటాము, సత్తు, చిత్తు, జ్ఞానము, చైతన్యము, ప్రకాశము. ఏ రూపంలో చెప్పుకున్నా కూడా ఆత్మే ఆధారం అన్నమాట. కాబట్టి మనకి జ్ఞానం ఎలా వస్తుంది, చైతన్యం ఆధారంగా వస్తుంది. చైతన్యమే జ్ఞానంగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే మనలో తెలుసుకునే తెలివి రూపంలో మనలో ఉందన్నమాట. దాన్ని గుర్తించలేక మనము బాహ్యంగా బుద్ధి బలం అని అట్లా మాట్లాడుకుంటాం అన్నమాట. కారణ కార్యము అంటే కారణము చైతన్యం అయితే కార్యం ఏంటి, పనుల రూపంలో కనిపిస్తుంది అనమాట. జ్ఞానానికి అంటే ఆత్మకి ఉత్పత్తి లేదు, నాశనం లేదు. ఎందుకనండి అంటే అంతటా వ్యాపకమైంది, ములుగుచ్చు సందులేక వ్యాపకమై ఉన్నది ఆత్మ, లేదా చైతన్యం, లేదా ప్రకాశము. ఏ పేరుతో చెప్పుకున్నా అది ఆత్మే. అయితే ఈ ఆత్మకి ఉత్పత్తి ఉందా, అది అసలు గ్యాపే లేకుండా, సూదిమన్ను లేకుండా ఉంటే ఇంక ఉత్పత్తి ఏముంది, ఉన్నదే అది. మనం ఏం చేస్తున్నాము, మనం సృష్టి స్థితి లయాలకి వ్యాపకం ఉంటది. మనం చెప్పుకుంటున్నాం, మళ్ళీ డివైడ్ చేసి ఈ ప్రదేశం ఇది, ఈ ప్రదేశం ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. కాలాన్ని డివైడ్ చేసి ఇలా అని చెప్పుకుంటున్నాం. కానీ నిజానికి ఉందా, లేదు. కాబట్టి ఆత్మకి ఉత్పత్తి లేదు, నాశనము లేదు. మనకి భగవద్గీతలో స్పష్టంగా చెప్తాడు. నీళ్ళతో తడవజాలదు, అగ్నితో కాల్చలేము, దానికి ఉత్పత్తి లేదు, నాశనము లేదు. అయితే ఆత్మ ఆనంద స్వరూపము. దానిలో ఒకటైన లక్షణం ఏంటండి, ఆనంద స్వరూపము. అది సహజానందము. మనకి ఇప్పుడు ఏంటండి, మనం చెప్పుకునే ఆనందం ఆనందం కాదనమాట, సంతోషం. ఎందుకు వేరియేషన్ అంటే సాపేక్షంగా ఒక వస్తువు వలన, ఒక వ్యక్తి వలన, ఆలోచనల వలన కలిగేదేంటి, సంతోషం లేదా ఆనందం అనుకుందాం. ఎందుకు, ఆనందానికి ప్రతిబింబమే సంతోషము. మనం నిజానందం అంటే ఏమీ లేకుండా ఒక్కోసారి తెలియకుండా ఆనందం కలుగుతూ ఉంటది, అది నిజానందం అన్నమాట. దాన్ని ట్రేస్ చేస్తే, మనము పట్టుకోగలిగితే ఖచ్చితంగా మనం నిలబెట్టుకోగలుగుతాం అన్నమాట. ఆ ప్రయత్నంలోనే ఈ సాధన అంతా అనమాట. అందుకని ఏం చెప్తారంటే గురువుగారు, చిన్న చిన్న విషయాలకు ఆనందపడటం అలవాటు చేసుకోండి అంటే సంతృప్తి భావం అన్నమాట. అది బ్రహ్మానందానికి దారితీస్తుంది అని చెప్తారనమాట. అందుకని ఎప్పుడు మనలో సంతోష భావం ఉండాలన్నమాట. చూడండి, ఏ దేవతామూర్తిని చూసినా కూడా సన్నటి చిరునవ్వు ఉంటది పెదవి మీద.
అది అలౌకికం అన్నమాట. అటువంటి స్థితికి మనము చేరుకోవాలన్నమాట. ఇట్లా మనకి ఆత్మ ఆనంద స్వరూపం కాబట్టి ఏ పని చేసినా ఆనందం కోసమే చేస్తాం. అదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సత్యంగా, శాశ్వతంగా ఉండాలనే ప్రేమ ఆత్మది. ఎప్పుడూ ఉండాలి. సత్య పదార్థం అంటేనే ఎప్పుడూ ఒకటే ఉంటది. నిజం అనుకోండి, దాన్నే సత్యం అంటాం. అది మారుతా అండి. సత్యానికి మార్పు లేదు. అబద్ధం అనుకోండి 100 మాట్లాడాల్సొస్తది. సత్యం అయితే ఒక్కటే ఉంటది. శాశ్వతంగా ఉంటది. ఎప్పుడూ అదే ఉంటది. నిజానికి ఉన్నది గూడా అదే అన్నమాట. ప్రేమ ఆత్మది. అందుకే, అందుకే మన మీద చివరి మినిట్ వరకు కూడా మన మీద ప్రేమ ఇంకా జీవించి ఉంటామని మన శరీరం మీద గాని, మన మీద గాని ఎందుకు ఆ ప్రేమ ఉంటది అంటే అది ఆత్మ లక్షణం. అందుకే ఆ ప్రేమ అనేది ఉద్భవిస్తుంటది. సృష్టిలో చూడండి మీరు ఏ సినిమాలు చూసినా కూడా యుద్ధాలు జరిగినా, ఏం జరిగినా ప్రేమ చుట్టూనే తిరుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే అది మన స్వస్వరూపం కాబట్టి, మన లక్షణమే అది కాబట్టి, అందుకని అది ప్రేమయుతమైనది. ఆత్మ అనేది ప్రేమ స్వరూపం అన్నమాట. అందుకనే మనం ఏం చేస్తాం సత్, చిత్తు, ఆనందం, చైతన్యం యొక్క లక్షణాలు. సత్య పదార్థం మనుగడకు ఆధారమైంది చిత్, చైతన్య లక్షణం, ఆనంద లక్షణం. ఈ 3 లక్షణాలుగా చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు వెష్టిలో మనం వ్యవహరించే తీరు మనము దాటాలి అంటే ఈ సచ్చిత్ ఆనందాన్ని పొందే విధంగా మనం ప్రయాణం చేస్తాం అన్నమాట. ఆ చైతన్యమే ఆత్మ, అదే పరబ్రహ్మ. ఆ చైతన్యమే ఆత్మ, అదే పరబ్రహ్మ కూడా అని గుర్తించాలన్నమాట. అంటే ఒక్కటే భావం ఉంటదండి. మనం ఉన్న స్థితిని బట్టి మన అనుభవం ఉంటదన్నమాట. వెష్టి, సమిష్టి, పరబ్రహ్మ దగ్గర. ఇట్లా ఆత్మానందం తెలియకపోవటం అవిద్యే ప్రతిబంధకం. ఎందుకు ఆత్మానందం మనకి తెలియట్లేదంటే అవిద్య కారణం అన్నమాట. అంటే మనకి కనిపించేదే సత్యం అనుకోవటం, ఇదే నిజం అనుకోవటం అజ్ఞానం అన్నమాట. అవిద్య అన్న. ఇలా ఈ ప్రతిబంధకాలు ప్రజ్ఞ, స్థూల, సూక్ష్మ కారణ దేహాలు, ప్రజ్ఞ మిగిలిన మూడింటిని తన ఆధీనంలోకి తీసుకుంటే అవిద్య నశిస్తది. అయితే దీనికి కారణం ఏంటి? ఈ ప్రతిబంధకానికి, ఈ అవిద్యకి కారణం ఏంటంటే మనం సాంఖ్యంలో తెలుసుకున్నాం. 25 ప్రజ్ఞా స్థితి, ఆకాశంలో ఆకాశం అక్కడికి చేరుకోవాలి. మనం ఇక్కడ ఏముంది? స్థూలం ఉంది, సూక్ష్మం ఉంది, కారణం ఉంది. ఈ 3 ఈ ప్రజ్ఞ ఆధారంలోకి చేరుకుంటే అందుకే మనకి సాంఖ్యం తెలుసుకోవాలన్నమాట. మనం ఎలా ప్రయాణం చేసి వెళ్ళాలో అందులో స్పష్టంగా చెప్పారు. అట్లా ప్రజ్ఞ స్థితిలో నిలబడగలిగితే అంటే 25వ తత్వం దగ్గర మనం నిలబడగలిగితే మిగతా అన్ని మన ఆధీనంలోకి వచ్చినట్టు అన్నమాట. అప్పుడు మనకి అన్ని తెలియబడతాయి అన్నమాట. తీసుకుంటే అవిద్య నశిస్తుంది, జ్ఞానం మనకి వస్తుందన్నమాట. అవిద్యకు కారణం చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ ప్రతిబింబమైన మూల ప్రకృతి. ప్రకృతి అంటేనే త్రిగుణాత్మకం. ఈ అవిద్యకు కారణం ఏంటంటే ప్రకృతే. ప్రకృతి అన్నా, మాయన్నా, ఎరుకన్నా, మనసన్నా అన్నీ ఒకటేనండి. ఇది ఎలా ఉంది? త్రిగుణాత్మకంగా ఉంది. ఎక్కడైతే గుణాలు కనిపిస్తాయో మనకి ఆటోమేటిక్ గా మనం నిన్న కూడా చెప్పుకున్నాం మనము. అంటే మాయలో త్రిగుణాలు ఉన్నాయి. దాని సత్వాంశం నుంచి దేవతలు త్రిమూర్తులు ఏర్పడ్డారు. రజోగుణం నుంచి మానవులు ప్రాణులన్నీ ఏర్పడ్డాయి. తమోగుణం నుంచి జగత్ ఏర్పడింది. ఇట్లా ప్రకృతి అనేటప్పటికీ ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రకృతి అంటేనే త్రిగుణాలు అన్నమాట. అయితే ఇక్కడ ప్రకృతి అంటేనే త్రిగుణాత్మకం. మూల ప్రకృతి యందు త్రిగుణాలు ఉంటాయి, పనిచేయవు. అయితే బేస్ ఎక్కడంట? మూల ప్రకృతిలో త్రిగుణాలు ఉంటాయి కానీ అంతా త్రిగుణమే కానీ అవి మనలాగా పనిచేయవన్నమాట. ఎప్పుడైతే క్రిందకి దిగొచ్చిందో అంటే పంచభూతాత్మకమైందో అక్కడి నుంచి గుణాలు పనిచేయటం మొదలు పెడతాయి అనమాట. ఆ పనిచేయటం వెస్ట్ లో మనకు కూడా పనిచేస్తూ ఉంటాయి అనమాట. నిజంగా త్రిగుణాలు అనేవి మూలా ప్రకృతిలో ఉన్నప్పటికీ అవేమి కార్యాన్ని నెరవేర్చవు అన్నమాట. మూలా ప్రకృతి యందు త్రిగుణాలు ఉంటాయి, పని చేయవు, ఉన్నాయి అంతే. కారణ రూప మూలా జ్ఞానాన్ని, కార్యరూప మూలా ప్రకృతిని భావనలో లేకుండా చేసుకోవాలి. అలా లక్ష్యం చేరుతాము. అయితే ఇక్కడ మనకి కారణ రూపము అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం? పై స్థితి పరబ్రహ్మ. నిజానికి అతని కారణం అంటే అతన్ని దేన్ని అంటించుకోడు. పరబ్రహ్మ అలా ఉంది. పరబ్రహ్మ ఆధారంగా మాయ చేస్తుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి. తను వచ్చి మనకి ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా? సూర్యుడు తానుగా ప్రకాశిస్తున్నాడు. ఆ వేడి వలన ఈ జీవులు పెరుగుతున్నాయి, మొక్కలు పెరుగుతున్నాయి, మనం వ్యవహరించగలుగుతున్నాము. అట్లాగే పరబ్రహ్మం అనేది ఏమీ చేయదండి. దాని ఆధారంగా మాయ ఇవన్నీ చేస్తుంటదన్నమాట. కేవలంగా ఉంటదన్నమాట. అలాగే ఇక్కడ కారణ రూప పరబ్రహ్మ
కార్యరూపం మూల ప్రకృతి. కార్యంలో ఏమొచ్చింది? సృష్టి అంతా వచ్చేసింది, ప్రకృతి వచ్చేసింది. అందుకని అవి మనకి భావనలో లేకుండా చేసుకోవటం. నిజంగా తీసేస్తామండి ఈ విశ్వాన్ని, మనం ఏమన్నా జయించగలం, కానీ జయించడం అంటే ఏంటి? జ్ఞానంతో వాటిని అర్థం చేసుకోవటం. దాన్ని లేకుండా చేస్తామా? ఎక్కడ చేయాలి? మన భావనలో చేయాలి. అట్లా మనకి చాలా విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయండి. మనం ఏం చేస్తాం? పదే పదే దాని గురించి ఆలోచించి అనవసరంగా బుర్రపాడు చేసుకుంటాం. మన భావనలోంచి తీసేయాలి. ఇంక నేను తలుచుకోకూడదు, నేను చేయకూడదు అని. అప్పుడు వాళ్ళ గురించి మర్చిపోయాం అనుకోండి, అప్పుడు ఏ బాధ ఉండదన్నమాట. అట్లాగే ఈ పరబ్రహ్మని కానీ, ఈ ప్రకృతిని కానీ మనం ఏం చేయాలి? భావనలో ఇది లేదు అని తెలుసుకోవాలన్నమాట. అంటే కారణ రూపంలో ఉన్న పరబ్రహ్మ, కార్యరూపంలో ఉన్న మూల ప్రకృతిని భావనలో మనం లేకుండా చేసుకోగలగటమే మనం చేరాల్సిన లక్ష్యం అన్నమాట. అలా లక్ష్యం చేరుతాము. అంటే మనకి పరబ్రహ్మం దగ్గర మనం పరబ్రహ్మం అయి ఉండి ఎందుకు జీవుడిగా ఎలా స్టెప్ బై స్టెప్ దిగామన్నది ఒక చార్ట్ రూపంలో మనకి తెలియచెప్పడం జరిగిందండి. ఇది ఇక్కడికి మనము ప్రకృతి ఇంతవరకు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రకృతి 2 విధాలు ఎలా అయింది, అది ఏంటి అన్నది రేపు క్లాస్‌లో కంటిన్యూ చేసుకుందామండి. ఇక్కడికి ఆపుతాను. హరి ఓం అండి.